అండ్ ఇప్పుడు మలుపు ఈ టైంలో రిలీజ్ చేయడం వెనుక ఏదన్నా ఇలాంటి కుట్ర అయితే లేదు, అంటే ఇది కొంచెం బిఫోరే అంటే ఇది ప్లాన్ రిలీజ్గా అనిపిస్తుంది నాకు. అంటే బిఫోర్ మాకు ఏది సరైనోడు కంటే ముందు ఇది పడి ఆదిని కొంచెం ఎస్టాబ్లిష్ చేసి తర్వాత దానికి నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ థింగ్, అంత స్ట్రాటజీ అంత తెలివి మాకు లేదు. లేదు. అలాగన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా రిలీజ్ చేయాలి కదా. యా యా ఓ ప్రొడ్యూసర్గా నాకు సినిమా అంటే గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను. గిటార్స్ దాకా దేర్ వాజ్ నో అదర్ గో ఫర్ మీ. నేను ఇండిపెండెంట్గా రిలీజ్ చేయలేను. ఓకే. నేను నిజం చెప్పాలంటే వాడు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ముందే ఐ టోల్డ్ టు అరవింద్, ఓకే ఇది మీరు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు అని. ఎందుకంటే థియేటర్స్ పట్టుకోవడం, సినిమా తీయడం ఒకటండి ఈ రోజుల్లో, దాన్ని ప్రాపర్ థియేటర్స్లో ప్రాపర్ టైంలో వేయడం అనేది రెండో ఎత్తు. అది నా ఒకటి వల్ల సాధ్యం కాదు. నాకు ఉన్న వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి ఫ్రెండు, స్నేహితుడు. సో ఐ మెన్షన్ దట్ టు హిమ్, ఐ మే కమ్ టు యూ వన్ డే ఫర్ డిస్ట్రిబ్యూషన్ అనేది. దాని తర్వాత వీడిది ప్రపోజ్. మీరు రెండింటిని కనెక్ట్ చేశారా? అదే అంత చెప్పాను కదా, అంత తెలియలేదు అండి. ఐ థాట్ యు టాకింగ్ అబౌట్ ద రిలీజ్ డేట్. అంటే సరైనోడు ముందు వస్తే మీకు కొంచెం ఇంకా నేను ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు సపోజ్ ఆదిని కొంచెం ఓకే కొన్ని రోజులు మర్చిపోయారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇప్పుడు సరైనోడు అంటే దానికంటే ముందు ఇది ఎస్టాబ్లిష్ చేసి అంటే ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు కదా అన్నది మీరు చెప్పే ఆ స్ట్రాటజీ అయితే నాకు తెలిసి ఇట్ విల్ వర్క్ ద అదర్ వే అరౌండ్ అండి. సరైనోడు ఇస్ అ వెరీ బిగ్ ఫిలిం, యా, సో ఇట్స్ అ బిగ్ టీమ్. ఆ సినిమా తర్వాత మలుపు వచ్చుంటే అది వుడ్ హావ్ హ్యాడ్ అ బిగ్గర్ ఓపెనింగ్ కదా. ప్రాక్టికలీ స్పీకింగ్ దట్ ఈస్ అ బెటర్ స్ట్రాటజీ, బట్ వీ నెవర్ థాట్ ఆఫ్ స్ట్రాటజీస్ అండి. డాడీ చెప్పినట్టు వెరీ వెరీ బ్యాడ్ అట్ స్ట్రాటజీ ప్లానింగ్. మోర్ స్ట్రైట్ మోర్ క్రియేటివ్ అండ్ యూనో వి ఆర్ మోర్ ఆర్టిస్టిక్. ఓకే ఓకే. థియేటర్ల దరిద్రం అని నేను మెయిన్గా అనుకుంటున్నాను సార్. ఓకే. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది. కొత్తోడు మంచి సినిమా బడ్జెట్లో తీసుకున్నాడు.